ఫ్రెండ్స్, వెల్కమ్ టు మధుస్ క్రియేటివ్ కార్నర్. ఈరోజు మనం ఏపీ 10th క్లాస్ 2026 to 2027 బ్యాచ్ యొక్క ఇంగ్లీష్ సబ్జెక్ట్లో లాస్ట్ లెసన్ ది ప్రపోజల్ అనే ఒక 9th లెసన్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఈ వీడియో వచ్చేసరికి పార్ట్ 4 అనమాట. మీరు కానీ ప్రీవియస్ 3 పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 వీడియోస్ని చూడకపోతే వెంటనే మన ఛానల్ ప్లేలిస్ట్లోకి వెళ్ళి అన్నీ చూడండి. డోంట్ మిస్ ఎనీథింగ్. అయితే ఇప్పుడైతే మన లెసన్ని కంటిన్యూ చేద్దాం. సో ఇక్కడ లోమో ఏం చెప్పాడంటే కోర్టుకి తీసుకెళ్తానని చెప్పగానే చుబుకోకి కోపం వచ్చేసి ఏమంటున్నావు, కోర్టుకి తీసుకెళ్తావా, మొత్తం మీ ఫ్యామిలీ అంతా ఇంతే, మీ తాతలు ముత్తాతలు వాళ్ళందరూ ఇంతే, మీరు అందరూ ఇంతే అని తిట్టాడంట. అప్పుడు వెంటనే లోమో ఉన్నాడు, చూడు నా ఫ్యామిలీని నా మధ్యలోకి లాక్కు, మా వాళ్ళని మధ్యలోకి లాక్కు, ఎప్పుడు కూడా లోమోస్ మంచిగా హానరబుల్ పర్సన్లు ఉంటారు, మీలాగా ఉండరు, మీ యొక్క గ్రాండ్ ఫాదర్ లాంటి వాళ్ళు కాదు, మా వాళ్ళందరూ మంచి వాళ్ళని చెప్పాడు. అప్పుడు వెంటనే చుబుకున్నాడు, మీ లోమోస్ ఎప్పుడు కూడా మీ ఫ్యామిలీలో చాలా దారుణమైన లునసివాళ్ళు, అండ్ నువ్వు కూడా ఆల్ ఆఫ్ యూ మీ అందరూ కూడా అని చెప్పాడు. వెంటనే నటాలియా కూడా అరిచింది, అందరూ 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 అని అరుస్తున్నాడు. వెంటనే చుబుకా ఉన్నాడు, మీ తాతయ్య ఎప్పుడు డ్రంకార్డ్ అండ్ మీ యొక్క చిన్న ఆంట్ నాస్టస్టియా ఇలా వీళ్ళందరూ కూడా ఆర్కిటెక్చర్ కోసం పారిపోయింది, ఇలా ఇవన్నీ అందరూ కూడా చాలా దారుణమైన ఫ్యామిలీ అని చెప్తున్నాడు. అండ్ వెంటనే లోమ అన్నాడు, మీ అమ్మ ఏమైనా మంచిదయ్యే, మీ అమ్మ అలాంటిదయ్యే కదా, హంప్ బ్యాక్డ్ మీ మదర్ అని చెప్పాడు. ఇంకో పక్క హార్ట్ని పట్టుకున్నాడు, వీడికి సఫర్ అవుతున్నాడు, హార్ట్ బీట్తో ప్రాబ్లం అన్నాడు కదా, సో దాంతో సఫర్ అవుతున్నాడు. సో మళ్ళీ వెనక్కి అలా తగ్గిపోతున్నాడు, నా తల, అయ్యో నా తల, హెల్ప్, నన్ను కాపాడండి వాట అని ఇబ్బంది పడిపోతున్నాడు అనమాట. సో ఒక్క టెన్షన్ అయితే ఇప్పుడు హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఏమవుతుంది, అలా కళ్ళు తిరుగుతున్నట్టు అలా అనిపిస్తుంది, అలా అనిపించింది. సో అనిపించగానే వెంటనే చుబుకో అన్నాడు, మీ ఫాదర్ కూడా అలాంటి వాడని ఇంకా వీడు అబ్జర్వ్ చేయలేదనమాట, లోమోకి అవుతున్నట్టు అలా ఏదో అవుతున్నాడు. సో వెంటనే ఇంకా తిడుతున్నాడు. నెక్స్ట్ నటాలియా అన్నది, మీ ఎప్పుడు కూడా బ్యాక్ బైటర్స్ ఉండేవారు, నువ్వు మీ ఆంటీకి ఈక్వల్ అని తిడుతున్నాడు. అలాగే చుబుకో కూడా తిడుతున్నాడు, నువ్వు లెఫ్ట్ ఫుట్తో పడుకుంటావు, ఒక ఇంటిగ్రోర్వి అని అలా అంటుంటే ఇంకో పక్కన ఓ మై హార్ట్ అన్నాడు ఇతను కూడా. అండ్ ఇంకా హార్ట్ కూడా ఎన్నో సీక్రెట్స్ ఉన్న హార్ట్ని ఓపెన్ చేయరు, ఏంటి ఇంత దారుణమైన మీరు అని అంటున్నారు. సో అయితే వెంటనే వేర్స్ మై హ్యాట్, నా హ్యాట్ ఏది అని అడిగాడు. వెంటనే నటాలియా, ఇట్స్ డిస్హానెస్ట్, ఇట్స్ మీన్. సో దాని అర్థం డిస్హానెస్ట్ అని అబద్ధం అని చెప్పింది. వెంటనే చుబుకో అన్నాడు, ఇంకా అంటే అలా తిడుతున్నారు అనమాట. సో వెంటనే అప్పుడు లోమో అన్నాడు, హియర్స్ మై హార్ట్ విచ్ వే, వేర్స్ ద డోర్, ఐ థింక్ ఐమ్ డైయింగ్, మై ఫుడ్స్ క్వైట్ నంబ్. అయితే అన్నాడు, అమ్మో నేను చచ్చిపోయేలా ఉన్నాను రా బాబాయ్, నాకు క్యాప్ ఏది అని ఆడు క్యాప్ పెట్టుకున్నాడు. డోర్ ఎక్కడుంది, అమ్మో బాబాయ్ నేను చచ్చిపోయేలా ఉన్నాను, నాకు కాళ్ళు కూడా తిమ్మెరెక్కిపోతున్నాయి, అమ్మో అని వెంటనే ఆర్గ్యుమెంట్ ఆప్స్ డోర్ దగ్గరికి వెళ్ళాడు. సో డోర్ దగ్గరికి వెళ్ళిపోయినా కూడా వాడు వెనకతలే ఫాలో అవుతున్నాడు చుబుకో. వాడు వెనకతలే వెళ్ళి, అండ్ డోంట్ సెట్ ఫుట్ ఇన్ మై హౌస్ అగైన్, మళ్ళీ నా ఇంట్లో అడుగు పెట్టకు, నువ్వు పో, బయటికి పో అని అరిశాడు. వెంటనే నటాలియా అనేది ఏంటి, కోర్టుకి తీసుకుంటావు కదా, ఏం చేసుకుంటావు చేసుకొని అని అరిసింది అనమాట. మేము చూసుకున్నాం, కోర్టుకి తీసుకెళ్తే తీసుకో అని అరిసింది. సో అనగానే వెంటనే లోమో బయటకు వెళ్ళిపోయాడు. చుబుకో అన్నాడు, డెవిల్ టేక్ హిమ్, డెవిల్ తీసుకెళ్ళిపోయి యమధర్మరాజా తీసుకువెళ్ళిపో అని అనేసాడు. వాక్స్ అబౌట్ ఇన్ ఎగ్జైట్మెంట్. సో ఎగ్జైట్మెంట్లో వెళ్ళిపోయాడు, అమ్మ వెళ్ళిపోయాడు నాయన అనేసి చుబుకు వెళ్ళిపోయాడు. సో నటాలియా అన్నది ఏంటి అసలు ఈ రాస్కెల్, అసలు ఎలా మీరు ఇతను ఇలాంటి వాడిని ట్రస్ట్ చేయగలరు అని నమ్మగలరు ఇలాంటి నైబర్స్ని అన్నది. ఆ తర్వాత వచ్చేసరికి చుబుకు అన్నాడు, వీడు ఒక విలన్, ఒక భయంకరమైన కాకి అన్నాడు. నటాలియా ఇంకా తిట్లు తిడుతుంది, వీడు ఒక మాన్స్టర్, మన ల్యాండ్ తీసుకొని వాడుతుంటున్నాడు, మన అబ్యూస్ చేయడానికి వచ్చాడని అన్నాడు. చుబుకు అన్నాడు, అదే కదా వీడు అలాంటి ఒక గుడ్డి కోడ్ లాంటి వాడు, అదే కదా ఒక దెయ్యం వీడు, టర్నిప్ గోస్ట్ వీడు అని వీడు ఏమో దీనికోసం ఒక ప్రపోజల్ కోసం వచ్చేసాడంట. అసలు ఏం ప్రపోజల్ రా నాయన అన్నాడు. అనగానే నటాలియా అంది, ప్రపోజల్ ఏంటి, ఏం ప్రపోజల్ అని అడిగింది. అంటే నటాలియాకి తెలియదు, నటాలియాకి అసలు వీడు తిని పెళ్లి చేసుకుందని వచ్చాడని ఆ విషయం తెలియదు కాబట్టి ఏంటి ప్రపోజల్ అని అడిగింది. వెంటనే చుబుకో అన్నాడు, అదే వాడు నేను ప్రపోజ్ చేయడం కోసం వచ్చాడు, మ్యారేజ్ కోసమని అని చెప్పాడు. వెంటనే నటాలియాని, నన్ను ప్రపోజ్ చేయడానికి వచ్చాడా, ఈ విషయం ఎందుకు మీరు నాకు ముందే చెప్పలేదు అన్నది.
అనగానే ఇతను అన్నాడు, అందుకే కోసమే కదా వీడు ఇలాంటి బట్టలు వేసుకొని వచ్చాడు, పెద్ద ఇదిలాగా ఏదో పెద్ద జెంటిల్మెన్ లాగా స్టఫర్ సాసేజ్లా ఉన్నాడు, ఆ డ్రెస్ వేసుకొని వచ్చాడు కదా అని అన్నాడు. సో నీ ప్రపోజల్ కోసమే వచ్చాడని చెప్పాడనమాట. సో నటాలి వెనకగానే ఏమైందేమో షాక్లో కనిపింది. అంటే తనకి తెలియదు ఈ విషయం అంతా, వాళ్ళ ఫాదర్ తనకి చెప్పలేదు, మీకు గుర్తుందో లేదు. వెంటనే నటాలి నాకు ప్రపోజ్ చేయడానికి వచ్చాడా, అయ్యో అనేసి వెంటనే ఏమైంది, ఒక చైర్ మీద పడిపోయింది అనమాట. పడిపోయి వెనక్కి తెండి, వాడు వెంటనే పిలండి, వెనక్కి తెండి, వెనక్కి పిలండి, ఇక్కడ తేండి అని అరిసింది. పిలాల వాళ్ళ ఫాదర్ పిలాల, ఎవరిని పిలాలి, ఎవరిని ఎక్కడికి అన్నాడు. అంటే నటాలి ఫాస్ట్గా క్విక్ నేను అయిపోతున్నాను, నాకు నచ్చట్లేదు, వెంటనే పిల్లని వాళ్ళు తీసుకురండి, లాక్ రండి అని చెప్పింది. వెంటనే చుబ్బుకున్నాడు, ఏంటి ఏమైందమ్మా అసలు ఏంటి అని తలపట్టుకున్నాడు. ఏంటి అసలు ఏమైంది నీకు, వాడినందుకు పిల్లమంటున్నావు, వాళ్ళు షూట్ చేసేస్తాను నేను షూట్ చేసేసుకుంటాను, లేకపోతే ఊరేసుకొని చచ్చిపోతాను, మా ఇంత చేసిందా ఏంటి ఇది అంటే నటాలియా నేను చచ్చిపోతాను, వెంటనే మనం తీసుకురండి అన్నది. అంటే చుబ్బుకబ్బా సరే ఒక్కసారి అరకు ఒకసారి తీసుకెళ్తా అని బయటికి వెళ్ళి ఆగాడు అనమాట. వెంటనే నటాలియా అలా పడిపోయి ఉండి, అయ్యో అసలు ఏం చేశాను నేను, ఏంటి ఇలా జరిగింది, లాక్కురండి వాళ్ళు లాక్కురండి అని అరగానే వెంటనే ఆ పాజిటివ్ చుబ్బుకో పరిగెట్టుకొని లోపలికి వచ్చాడు. లోపలికి వచ్చి చుబ్బుకో అన్నాడు, వస్తున్నాడు వాడు, పిలిచాను, డెవిల్ మనం తీసుకెళ్ళిపోతాడు చూడు, యమధర్మరాజు త్వరలో వాడిని తీసుకెళ్ళిపోతాడు, ఆ ఏం మాట్లాడుకోవాడితో నాకు వాడితో మాట్లాడడం లేదు అని చెప్పాడు. వెంటనే నటాలియా వాడిని తీసుకురమ్మంది కదా, సో లాక్కురండి వాడిని అని చెప్పింది. వెంటనే చుబ్బుకో అరుస్తూ వస్తున్నాడులే చెప్పానులే రమ్మని. అయ్యో దేవుడా ఏంటి నాకు ఇలాంటి శిక్ష పడింది, ఒక ఫాదర్గా ఒక ఎదిగిన కూతురు ఇలా తయారైంది, నా గొంతు కోసుకుంటా దీనికి బదులుగా వీడిని పిలమంటా, నన్ను నేను శపించుకుంటా, వాడిని శపిస్తా, వాడిని అబ్యూస్ చేస్తా, చూడు వాడు ఏమైపోతాడు చూడు, ఇదంతా నీ వల్ల అని ఆమెను తిట్టడం స్టార్ట్ చేశాడు. వెంటనే నటాలియా అన్నది, కాదు అంతా నీ వల్ల, మీరే కదా నాకు ప్రపోజల్ అని చెప్పలేదు, అంతా మీ వల్ల అని అమ్మాయి అన్నది. వెంటనే చుబ్బుకో అన్నది, నేను నీకు చెప్పాను అది నా ఫాల్ట్ ఏం కాదు అని. ఇలా ఇద్దరు తిట్టుకుని వెంటనే లోమా లోపలికి వచ్చాడు. మళ్ళీ ఏంటి ఎందుకు పిలిచారు నన్ను అని వచ్చాడనమాట. సో లోపల రాగానే చుబ్బుకో అన్నాడు, నువ్వే అతనితో మాట్లాడుకో, నేను మాట్లాడినాను. అక్కడ నుండి వెంటనే లోమో రాగానే చుబ్బుకో వెళ్ళిపోయాడు అనమాట. సో లోమో ఏమన్నాడు, లోపలికి చాలా ఇదిగా వచ్చాడు, అమ్మ నా హార్ట్ చాలా ఫాస్ట్గా కొట్టుకుందిరా నాయనా అని అన్నాడు. సో వెంటనే బయటకు వచ్చి వెంటనే నేను పడుకుని పోవాలి, బట్ ఏదో నా లోపలికి లాగుతుంది, మీ సైడ్ వైపు లాగుతుంది ఏంటి అని అడిగాడు. అడగగానే నటాలియా, దయచేసి మమ్మల్ని క్షమించండి, ఏదో కొంచెం హీట్ అయ్యాము మేము, అండ్ ఇప్పుడే గుర్తించుకున్న ఆక్సిజన్ అనేది మీవే ఇప్పుడే నాకు గుర్తొచ్చింది. అంటే ఏంటి, నటాలియా మంచిగా మారిపోయింది అనమాట, తనవే అని తిని అంటుంది. బట్ వీడికి ఏంటి కాంప్రమైజ్ అయిపోతుందిలే, ఫోన్లో ఎందుకు గొడవ అని అట్లా కలిసిపోదాని లోమోతో ఏం చెప్పింది, ఫోన్లో ఏంటి ఆ మీడియోస్ అనేది మీవే మాకు కాదు, మీవే నాకు ఇప్పుడే గుర్తొచ్చింది, నాకు అవునవును మీవే అని అలా మార్క్స్ చెప్పింది, దయచేసి మమ్మల్ని క్షమించండి అని చెప్పింది. వెంటనే లోమో అన్నాడు, అమ్మ నా హార్ట్ చాలా దారుణంగా కొట్టుకుంటుంది, నా మీడియోస్ నా కంట్రెప్లు అమ్మో నా రెండు కళ్ళు బెదురుతున్నాయి, అయ్యో ఎలాగో ఏంటో అని అన్నాడు. వెంటనే నటాలియా అన్నది, అవును మీవే మీడియోస్ అనేది మీవే సార్ మీవే, ప్లీజ్ కూర్చోండి అని అన్నది. మాదే తప్పు మా ఫ్యామిలీదే తప్పు, మీవే అని చెప్పింది. వెంటనే లోమో అన్నాడు, అవును చెప్పాను కదా నేను, అది నాకేనది, అది నా సంపదే కూడా, అండ్ ప్రిన్సిపల్ కూడా, రూల్ కూడా మావే అన్నది. దానికంటే నటాలియా కూడా కాంప్రమైజ్ అయిపోయి, అవును అది మీవే, ఇప్పుడు దాని గురించి మాట్లాడడం ఎందుకు, వేరే దాని గురించి మాట్లాడదాం అని చెప్పింది. ఇంకా ఆవిడ ఏంటి, అవును అది ఎవిడెన్స్ కూడా ఉంది, మా గ్రాండ్ మదర్ నాకు ల్యాండ్ ఫాదర్ అంటే మళ్ళీ చెప్తున్నాడు, వాళ్ళ ఫ్యామిలీ ఇచ్చాడు, అలా తాత ఇచ్చింది యూజ్ చేసుకోవాలా చెప్తున్నాడు. వెంటనే అవును ఆపండి అని చెప్పింది. సో మనసులో అనుకుందనమాట, వీడు స్టార్ట్ చేస్తాడు అనుకుంటే అసలు స్టార్ట్ చేయట్లేదు, అసలు ఎందుకు వచ్చాడు, నా మ్యారేజ్ గురించి అడగట్లేదు చూడు, ఇంకా ల్యాండ్ గురించే మాట్లాడుతున్నాడు అని మనసులో అనుకుందనమాట. సో అనుకుని బయట ఏమంది, అయితే మీరు ఏంటి అసలు షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నారా త్వరలో అని అన్నది. అనగానే లోమో అన్నాడు, లేదు నేను అనుకుంటున్నా బ్లాక్ కాక్ గురించి, అయితే అంతా హార్వెస్ట్ అయిన తర్వాత మీరు వినే ఉంటారు, మిస్ఫార్చ్యూన్ అయింది అంతా కూడా, అయితే నా దగ్గర ఒక డాగ్ ఉంటుంది, మీకు తెలుసా డాగ్ ఏంటో అని టాపిక్ డైవర్ట్ చేస్తుంది అనమాట. సో డాగ్ చేయగానే ఏంటా డాగ్ ఏంటి అని అడగని లోమో అన్నాడు, ఐ డోంట్ నో must have got his leg twitched or bitten by some other dog sites, my very best dog, to say nothing of expense. I gave
125 రూపీస్ ఫర్ హిమ్. అయితే ఏం చెప్పాడు, యాక్చువల్లీ నా ఒక డాగ్ ఉంటుంది, ఆ డాగ్కి ఇంకో డాగ్ వచ్చేసరికి దాన్ని కలిసింది, అదే బెస్ట్ డాగ్ యాక్చువల్లీ. సో దానికోసం అనేది నేను 125 రూపీస్ని ఇవ్వడం జరిగింది ఆ డాగ్ కోసం అనేది చెప్పాడు. సో వెంటనే నటాలియా అనేది, ఓ అంత డబ్బులు ఇచ్చారు, చాలా ఖర్చే, వా చాలా టూ మచ్ ఎక్స్పెన్సివ్ అది అని చెప్పింది. చెప్పగానే లోమా అన్నాడు, యాక్చువల్లీ చీప్ అనుకున్నాను నేను, ఫస్ట్ రేట్ డాగ్కి అదే తక్కువ, ఇంకా ఇలాంటి గొప్ప డాగ్ కాదు నాది, అలాంటి గొప్ప డాగ్స్కి ఇది ఇంకా తక్కువే అన్నాడు. అనగానే నటాలియా అన్నది, పప్పా గేవ్ 85 రూపీస్ ఫర్ హీస్ స్క్వీజర్ అండ్ స్క్వీజర్ హీస్ బెటర్ దెన్ గెష్. సో వాళ్ళ డాగ్ పేరు గెష్ అనమాట, లోమో యొక్క డాగ్ పేరు గెష్ అనమాట. అయితే నటాలియా ఒక డాగ్ పేరు వచ్చేసరికి స్క్వీజర్ అనమాట. సో ఏమన్నది, స్క్వీజర్కి అయితే మా ఫాదర్ వచ్చేసరికి 85 రూపీస్ ఇచ్చాడు అంతే, స్క్వీజర్ అనేది కానీ మీ యొక్క గెస్ కన్నా మా స్క్వీజరే కదా గొప్ప అన్నది. అనగానే లోమో అన్నాడు, ఇటను స్క్వీజర్ గొప్ప గెస్ కన్నా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని నవ్వాడు అనమాట. దాని స్క్వీజర్ ఎలా బెస్ట్ అవుతుంది, వాడి మీద మాకు గెస్టే కదా బెస్ట్ అని అన్నాడు. మళ్ళీ ఆర్గ్యుమెంట్ స్టార్ట్ అయిందంట. సో ఇలా వీళ్ళిద్దరికి ఆర్గ్యుమెంట్ అనేది ముందు ల్యాండ్ కోసం ఆర్గ్యుమెంట్ చేసుకున్నారు, అండ్ నెక్స్ట్ వచ్చిన 3 లైన్స్కి వచ్చేసరికి డాగ్ కోసం ఆర్గ్యుమెంట్ చేసుకున్నారు. లేదు నాదే బెస్ట్, ఇది ఒక బ్యాడ్ హంటర్ లాంటిది, నీ డాగ్ అసలు ఏం బాగోదు అని వీడు, దీనేమో ఇలాగ. సో మళ్ళీ ఇలా గొడవ అనేది స్టార్ట్ అయింది. సో ఫస్ట్ టైం ఇలా వింటున్నాను, ఒక చాలా వింతగా ఉంది నాకైతే, ఎప్పుడు కూడా ఎవరు కూడా నా డాగ్ని ఇలాగ అనలేదు, నా డాగ్ గ్రేట్ డాగ్ యాక్చువల్ అని చెప్తుంది. సో ఇలా వీళ్ళిద్దరు కూడా మళ్ళీ ఇలా ఆర్గ్యుమెంట్ అనేది అలా పెరిగిపోయింది. సో డాగ్ కోసం అంట, ఇదే గొప్పది అదే గొప్పది, నీ దశది చూడడానికి బాగోదు, ఒక హార్స్లా ఉంటుంది, అగ్లీగా ఉంటుందని. సో మళ్ళీ ఆర్గ్యుమెంట్ అనేది పెరిగిపోయింది, తిట్టుకోవడం స్టార్ట్ చేశారు ఇద్దరు. నీకు తెలుసా నేను ఎంతకో వాడిని కొన్నాను, వాడి ప్రైస్ తెలుసా, వీడి ప్రైస్ తెలుసా అని అలా ఇదంతా మళ్ళీ ఆర్గ్యుమెంట్ స్టార్ట్ అయ్యి, నువ్వు డీమాన్వి, నువ్వు చెడ్డవాడివి అని అలా తిట్టుకోవడం అనేది స్టార్ట్ చేశారు. అది నిజం కాదు, ఇలా 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 అరుచుకుంటూ డిస్కషన్ వల్ల మళ్ళీ వాడికి హార్ట్ బీట్ పెరిగిపోయింది లోమోకి. నేను ఈ కంటిన్యూ చేయలేని డిస్కషన్ని, నా హార్ట్ బీట్ పెరిగిపోతుంది, నా పాల్పిటేషన్ వచ్చేస్తుంది మళ్ళీ అని చెప్పాడు. చెప్పగానే మళ్ళీ తినేమన్నది, హంటర్స్ ఆర్గ్యూలుగా ఉంటుందిలే ఎవరికి తెలియదని చెప్పారు. ఇలా ఇద్దరు అరుస్తున్నారు, మళ్ళీ అరుచుకొని తిట్టుకుంటున్నారు. సో అలా తిట్టుకోగానే వెంటనే వీళ్ళ ఆర్గ్యుమెంట్ విని వెంటనే ఎవరు వచ్చారు, చుబ్బుకో లోపలికి వచ్చారు. ఏమైంది అసలు, మళ్ళీ ఏంటి, మళ్ళీ కూడా వాడుకుంటున్నారు, ఏమైందంటే వెంటనే నటాలి అన్నది, డాడీ మీరేనా చెప్పండి పాప, మన డాగ్ కదా గ్రేట్ బెటర్ కదా స్పీకరే లేకపోతే గెస్సా అని అడగగానే వెంటనే వీడు ఏంటి, ఎప్పటిలాగే మన డాగే బెస్ట్ అమ్మా, అన్ని డాగ్స్ కానీ అన్నిటికన్నా మన డాగే బెస్ట్ అని చెప్పాడు. వెంటనే లోమో అన్నాడు, ఇది నా డాగ్, నా గెస్ట్ బెస్ట్ కాదా, మీదే బెస్టా అని అన్నాడు. సో మళ్ళీ ఇప్పుడు వాళ్ళ ఫాదర్ ఇంటరప్ట్ అయ్యాడు, వాళ్ళ ఫాదర్తో కలిపి గొడవ. వీళ్ళందరూ డాగ్స్ కోసం, వీళ్ళు ముగ్గురు కూడా డాగ్స్ కోసం గొడవ పడడం స్టార్ట్ చేశారు. సో నీది ఒక ఫాక్స్లో ఉంటుంది, మీ డాగ్ వచ్చేసరికి ఫాక్స్లో ఉంటుంది, బట్ నా డాగే బాగుంటుంది అని ఇలా అలా 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 టీజింగ్ చేయడం వాళ్ళని, ఇలా ఆర్గ్యుమెంట్ అనేది పెరిగిపోతుంది. ఇద్దరు అరుచుకోవడం స్టార్ట్ చేశారు. మళ్ళీ ఇక్కడ చుబ్బుకో అరుస్తున్నాడు, లోమో అరుస్తున్నాడు, వాటికేమో ఇంకో పక్క హార్ట్ బీట్ అనేది కొట్టుకుంటుంది. సో వచ్చేసరికి లాస్ట్కి వచ్చేసరికి అందరికీ తెలుసు, నా గుండె అని అన్నాడు. అలా అలా పడిపోతున్నాడు. సో నా గుండె, మీ యొక్క భార్య కూడా ఏమేమి తెలుసు, మీ భార్య కూడా కొడుతుండేదేమో, నా కాళ్ళు అయ్యో దేవుడా అని పడిపోతున్నాడు. పడిపోతున్నా అని అలాగా అంటున్నాడు, కానీ పడిపోలేదు. సో అలా అంటున్నాడు అనమాట. సో వెంటనే చుబ్బుకో ఏమన్నాడు, హే నువ్వు ఒక ఫూల్వి అని తిడుతూ వాటర్ తాగుతాడు. ఒక వాటర్ తాగుతూ కూడా తిట్టేస్తున్నాయి అనమాట వాళ్ళు. సో ఇద్దరు వాళ్ళ మీద అడ్డం స్టార్ట్ చేశారు. సో యువతలే చుబ్బుకో కూడా, అమ్మ నేను మరి గాలి పీల్చలేకపోతున్నాను నాయన, మరి ఉండలేను. సో నటాలియా వెంటనే అన్నది, హే 1 minute వాడు చనిపోయాడు అని సార్ లోమో కింద పడిపోయాడు. సో వెంటనే లోమో యొక్క హ్యాండ్స్ పట్టుకొని లాగి లేపుతుంది. ఏమైంది మీకు, కమో లెగండి అని అంటే వాడు చనిపోయాడు, బాబోయ్ చనిపోయాడని చైర్ మీద నుండి కింద పడిపోయింది తను, అంటే భయంతో పడిపోయి వెంటనే డాక్టర్ అని అరుస్తుంది. లోమో కింద పడిపోయాడు అనమాట, హార్ట్ బీట్ ఎక్కువైపోయి. వెంటనే చుక్కో ఇది ఏమైంది అని అడగగా నటాలి వాడు చనిపోయాడు, అతను చనిపోయాడు అన్నది. వెంటనే చుబ్బుకోను, ఎవరు చనిపోయారు అని లోమో దిక్కు చూశాడు. అవును, అయ్యో ఏం చేయాలి, అయ్యో వాటర్ అయ్యో డాక్టర్ అని అర్థం స్టార్ట్ చేశాడు. వెంటనే వాటర్ కాస్త వాడి పైకి లేపి వాడి నోట్లో గ్లాస్తో కాస్త వాటర్ వేసారనమాట. వేసి తాగు అని అంటున్నారు, కానీ వాడు తాగలే వాటర్ కూడా. అంటే వాటర్ తాగిపోయేసరికి వీళ్ళు డౌట్ వచ్చింది, వాడు చనిపోయాడు, వాటర్ కూడా తాగట్లేదు, బాబాయ్ చనిపోయాడు, ఏంటి ఇలా జరిగింది అని
ఒక బుల్లెట్ నా బ్రెయిన్లో పెట్టినట్టు అయిపోయిందే, దీన్ని నా గొంతు కోసేసుకోవాలి, ఆ కత్తివ్వు, ఆ గన్నివ్వు, నేను చనిపోతాను ఇప్పుడే, నేను ఉండను బ్రతకను అని చెప్పుకో స్టార్ట్ చేశాడు. వెంటనే లోమో మూవ్ అయ్యాడు అనమాట. సో బతికి ఉన్నాడు. సో వెంటనే అతను మూవ్ అవగానే ఏంటి అతను బతికి ఉన్నట్టు వాటర్ ఇవ్వండి వెంటనే వాడికి వాటర్ ఇచ్చాడు అనమాట. సో వెంటనే వాటర్ తాగి అమ్మ నాకు చుక్కలు కనిపించే, అయ్యో నా కళ్ళంతా మబ్బు కమిసినట్టు అయిపోయింది, ఎక్కడున్నా నేను, అయ్యో ఎక్కడున్నా అని మాట్లాడాడు లోము. వెంటనే చుప్పుకున్నాడు, అయ్యో లేగు వెంటనే మ్యారేజ్ చేసేసుకో, ఏమీ అవ్వదు, కానీ డెవిల్ విత్ యూ, డెవిలే నీతో ఉన్నట్టున్నారు, నా కూతురికి నువ్వు నచ్చావంటే అని వెంటనే లోమో యొక్క చేయి తీసి వాళ్ళ కూతురు చేతిలో పెట్టేస్తారు. తనకు నువ్వు నచ్చావంటే నువ్వు వాళ్ళకి నచ్చావు, నేను బ్లెస్సింగ్స్ ఇచ్చేస్తున్నా బాబోయ్, ఇంకా నేను తట్టుకోలేను, నువ్వు హార్ట్ బీట్ వచ్చి పడిపోయిన ఏమైనా నేను అస్సలు తట్టుకోలేను, నన్ను వదిలేయండి, నన్ను ప్రశాంతంగా నన్ను ఉండేవండి అనేసి వీళ్ళిద్దరిని కలిపిస్తారు. వెంటనే లోమో లేసి ఏంటి ఎవరు ఏం మాట్లాడుతున్నారు అన్నాడు. సో వెంటనే చుబుకో కమాన్ లెగ్స్కో అంతే కిస్ చేసుకోండి ఇద్దరు కూడా అని చెప్పారు. సో వెంటనే నటాలియా అన్నది అమ్మ బతికి ఉన్నాడు అమ్మయ్య అని చెప్పింది. సో వెంటనే చుబుకో కిస్ ఈచోదా అని చెప్పాడు. వెంటనే లోమో కిస్ చేయాలి, ఎవరు చేయాలి ఏంటి అన్నారు. సో ఆఫ్టర్ దట్ వాళ్ళిద్దరు కిస్ చేసుకున్నారు, అంతే. అక్కడ నుండి లోమో అన్నాడు, అమ్మ నన్ను దయచేసి క్షమించండి, నాకు ఇప్పుడు అంతా అర్థమైంది, నా హార్ట్ చుక్కలు కనిపించే, నాకు చాలా హ్యాపీగా ఉన్నా కానీ నటాలియా హ్యాండ్ని కిస్ చేశాడు. సో కిస్ చేసి నేను వెంటనే వెళ్ళి పడుకుని పోవాలని చెప్పాడు. వెంటనే అప్పుడు నటాలియా నేను కూడా హ్యాపీగానే ఉన్నానని చెప్పింది. వెంటనే చుప్పుకున్నాడు, అమ్మ నా భుజాల మీద ఉన్న బరువంతా తీరిపోయినట్టుంది ఇప్పుడు అని అన్నాడు అనమాట. వెంటనే నటాలియా అంది, బట్ మీరు ఎప్పటికి కూడా అడ్మిట్ చేసుకోవాల్సింది ఏంటంటే మీ డాగ్ కన్నా నా డాగే మంచిది, మీ డాగ్ అనేది వర్స్ట్ నా డాగ్ కన్నా అని చెప్పడం. మళ్ళీ ఆర్గ్యుమెంట్ స్టార్ట్ చేసింది. మళ్ళీ లోమో లేదు బెటర్ అన్నాడు, లేదు వరస్ట్ అన్నాడు. వెంటనే చుప్పుకున్నాడు, మళ్ళీ స్టార్ట్ చేశారు మీరు ఏంటిది అన్నాడు. అండ్ ఆఫ్టర్ దట్ లోమో అదే బెటర్, లేదు ఇది వరస్ట్ బెటర్ వర్స్ట్ ఇలా తిట్టుకోవడం స్టార్ట్ చేశారు. మళ్ళీ చుప్పుకో కూడా తన్ని ఆపడానికి స్టాప్ చేయడానికి ట్రై చేశాడు, అంతే. కర్టన్ వేస్తారు అంటే అర్థం ఏంటి, స్టోరీ అనేది అయిపోయింది. సో అంటే ఇది ఎలా చెప్పాడంటే మూవీ థియేటర్స్లో ఒకటి మూవీ అయిపోతే కింద కర్టన్ వేసేస్తారు కదా, సో అలా చెప్పాడు అనమాట. కర్టన్ అని లాస్ట్లో రాశాడు కదా, అంటే అయిపోయింది స్టోరీ అండి. అంటే ఇది ఇలా వాళ్ళు కంటిన్యూ అవుతుంది వీళ్ళ ఆర్గ్యుమెంట్ లైక్ దట్. బాగుంది కదా స్టోరీ. సో మీకు కానీ స్టోరీ నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసేయండి, ఫాస్ట్గా లైక్ చేసేయండి. అండ్ ఫ్రెండ్స్కి కూడా ఈ స్టోరీ తెలియాలంటే వాళ్ళకి షేర్ చేసేయండి. అండ్ ఆఫ్టర్ దట్ మీకు చెప్పాల్సింది ఏంటంటే ఇక్కడితో మనకి ఇంగ్లీష్ లెసన్ అనేది 10th క్లాస్ ఒక ఇంగ్లీష్ లెసన్స్ అనేవి కంప్లీట్ అయిపోయాయి. సో మీకు ఇంకా నాన్ టైల్ అనేది ఉంది. సో నాన్ టైల్లో కూడా అన్ని స్టోరీస్ లెసన్స్ మీకు కావాలంటే వీడియోస్ నేను చేస్తాను, ఆల్రెడీ ఈ పాటికి చేస్తుంటా. సో నా ఛానల్కి జస్ట్ వెళ్ళి అక్కడ ఏపీ 10th క్లాస్ ఇంగ్లీష్ నాన్ టైల్ అనే ఒక ప్లేలిస్ట్ ఉంటుంది. సో అది జస్ట్ అది ఓపెన్ చేసి ఆ ప్లేలిస్ట్ చూడండి, దట్స్ ఇట్. ఆ ప్లేలిస్ట్లో మీకు అన్ని క్లియర్గా అన్ని వీడియో బై వీడియో పోస్ట్ చేసి ఉంటాను. అండ్ ఆఫ్టర్ దట్ మీకు ఇంగ్లీష్ హిందీ కూడా ఎక్స్ప్లెనేషన్ కావాలన్నా ఆ వీడియోస్ కూడా పోస్ట్ చేశాను. మీకు ఈవెన్ ఈ వీడియోకి ఎండింగ్లో కూడా మీకు ఆ ప్లేలిస్ట్ అంతా డిస్ప్లే అవుతుంది. అండ్ మీకు ఈ యొక్క ఇంగ్లీష్ లెసన్స్లో ఏ లెసన్ అయినా మీరు వినకపోయి ఉంటే, మీకు సరిగ్గా అండర్స్టాండ్ అవ్వకపోతే మళ్ళీ వినండి. సో పైన రైట్ సైడ్ మీకు ఒక ఐ సింబల్లో ఒక ఐకాన్ కనిపిస్తుంటుంది. సో దాని మీద ట్యాప్ చేయగానే మీకు ఇంగ్లీష్ ప్లేలిస్ట్ ఉంటుంది. సో అవి కూడా లెసన్స్ అన్నీ నేర్చుకోండి. అండ్ ఆఫ్టర్ దట్ మీకు ఏమైనా అదర్ సబ్జెక్ట్స్ మ్యాథమెటిక్స్ కానీ ఫిజిక్స్ కానీ తెలుగు కానీ ఇంకే సబ్జెక్ట్స్ అయినా 10th క్లాస్ సంబంధించినవి లెసన్ ఎక్స్ప్లెనేషన్ కావాలంటే జస్ట్ కామెంట్ చేయండి. అండ్ ఇదే కాకుండా 9th క్లాస్ కానీ 8th క్లాస్ కానీ ఈవెన్ ఇంటర్మీడియట్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ కానీ సెకండ్ ఇయర్ కానీ మీకు లెసన్ ఎక్స్ప్లెనేషన్స్ కావాలి అంటే జస్ట్ కామెంట్ చేయండి. నేను మీకు కంపల్సరీ వీడియోస్ అనేది పోస్ట్ చేస్తా. ఆ లెసన్కి ఆ క్లాస్కి సంబంధించిన లెసన్స్ అనేది మీకు పోస్ట్ చేస్తా. మీకు ఏం డౌట్స్ ఉన్నా జస్ట్ కామెంట్లో అడగండి, నేను కంపల్సరీ మీకు వీలైతే కామెంట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తా, లేదంటే దానికోసం సపరేట్గా ఒక వీడియో చేసి మరి మీకు ఎక్స్ప్లెయిన్ చేసి పెడతాను. అండ్ మీరు దయచేసి మీరు ఈ వీడియోని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అంటే నాకు సపోర్ట్గా ఉంటుంది. అండ్ దట్టు నేను చేసిన వీడియోస్ అన్నీ కూడా మీకు రావడానికి హెల్ప్ఫుల్గా అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.